వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించి దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అన్నదాత సుఖీభావ పథకంలో రైతులకు ఇవ్వాల్సిన 40,000 రూపాయలు కేవలం 5,000కే పరిమితం చేశారని మండిపడ్డారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టారని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధరగా కిలో ఉల్లికి 2,500 ఇవ్వాలని, ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు నడిపే హెరిటేజ్ సంస్థలో మాత్రం ఉల్లిని కిలో 35 రూపాయలకు అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమంపై పట్టించుకొని చంద్రబాబు లాభాలకే ప్రాధాన్యమిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. లేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా ఇస్తాం అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు. 265 రూపాయలకి ఆ రోజులు పూర్తిగా రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది. ఊరికాడనే రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది. రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. అన్ని వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ను దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములు ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితిలోనే రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభావ 20,000 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5,000. అది మోసమే. రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు. లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతుల్ని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పక్కన హెరిటేజ్ షాపులో ఎంతకు అమ్ముతున్నారు? ఇదే ఉల్లి ఇదే హెరిటేజ్లో ఎంతకు అమ్ముతున్నారు? ఇదే హెరిటేజ్లో వీళ్ళు అమ్మేది ఎంత రేటుకి అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు, 8 రూపాయలు. హెరిటేజ్లో ఏమో 35 రూపాయలకు అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకు అమ్ముకోవచ్చు కదా, ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని. ఆ హెరిటేజ్లో లాభాలు తగ్గకూడదు. చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల. అదే బాగా చెప్పేది. దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ఈయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆర్బీకేలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు? పిఎస్సీలకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు? వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉన్నావు? కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు. ఇదే జరుగుతూ ఉంది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ లోనే ఉన్న నాయకులు కాళేశ్వరం అవకతవకలపై బహిరంగంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇంతటి భారీ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ దర్యాప్తు తప్పనిసరి అని స్పష్టం చేశారు. విచారణపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష తప్పదని ధృవీకరించారు. కేసీఆర్, హరీష్ రావుల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డదిడ్డంగా నిధులు ఖర్చు చేసి ప్రజల డబ్బును దోచుకున్నారని మండిపడ్డారు. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, అవినీతి ఎంతవరకు జరిగిందో విచారణలో బయటపడుతుందని అన్నారు. రైతులకు నీళ్లు అందించాల్సిన ప్రాజెక్టును బంధువులు, కాంట్రాక్టర్ల లాభాల కోసం ఉపయోగించారని విమర్శించారు. ప్రజలకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీలో అందరు సభ్యులకు అవకాశం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకల విషయంలో అవకాశం ఇచ్చి ఒక నిర్ణయం తీసుకున్నది. పీసీ ఘోష్ గారి నివేదిక ఉందో మీరందరూ కూడా స్పష్టంగా మీ చేతిలో కూడా ఉంది. ఎవరు దాంట్లో తప్పు చేసిండ్రు, ఏ విధంగా తప్పు చేసిండ్రు, అధికారులు, అనధికారులు,
ఆనాడున్న మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏ విధంగా తప్పు చేసిండ్రు, తప్పు కారకులు ఎవరు అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారే, ఏ పార్టీలో ఉండే, ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు, వారందరికి సంబంధించిన అంశం అది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయింది కనుక మేము పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని, ఖచ్చితంగా జరుగుతుందని, తప్పకుండా దోషులు కఠినంగా శిక్షిస్తుందని. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పిషి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేపట్టరాదని స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నివేదికపై మాత్రమే ఆధారపడి విచారణ కొనసాగిస్తే న్యాయం దూరం అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ ఆదేశాలతో కాళేశ్వరం కేసులో కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగించినప్పటికీ హైకోర్టు ఆంక్షలతో విచారణ దిశపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజకీయ స్థాయిలో ఆరోపణలు, ప్రత్యుత్తరాలు జరుగుతుండగా ఇప్పుడు హైకోర్టు తీర్పుతో మరింత చర్చనీయాంశంగా మారింది. That no further action on the findings of the report. CBI inquiry has not yet started. CBI inquiry on what basis has not yet been decided. Right now it is only a case of the Government of Telangana requesting CBI to inquire. That is all it is. It has not gone further. But it has been made clear by the order of court that the government is directed not to take any further action on the Commission of Inquiry report. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. If there is anything else, that is always open, and that's a different case. That is not this case. In this case, we are saying that the Commission of Inquiry finding is wrong and should be quashed. And we are only concerned with the Commission of Inquiry, and the court has now directed that no further action will be taken on the findings of the Inquiry Commission. He is saying, he will argue, I can't comment on it. All I can tell you is that the notification itself referring to CBI refers to the report. That's all I can say as a fact. Yes, of course, this is what we have been asking from the beginning. We moved court challenging the report, and we said that till the court hears it, no action should be taken on the report. And we are glad that today the Honorable High Court has said no action will be taken on the report till the hearing of the case. Thank you. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ లో మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల ప్రస్తావన చేశారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫ్రీజ్ రియంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా పేదలకు చేయూతనిచ్చిన వైఎస్ఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. ప్రజల మనసు గెలిచిన నిజమైన ప్రజానాయకుడు వైఎస్ఆర్ అని, అలాంటి నేతను కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. రాజన్న కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటారని దువ్వాడ శ్రీనివాస్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. వరకు జరిగిన పాదయాత్రలో ప్రత్యేక పాత్ర వహించాను. ప్రతిరోజు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాలు. ఆ తర్వాత నన్ను జిల్లాకు పరిచయం చేసి, నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ని చేసి, రాజకీయంగా దశ దిశ అన్నీ నాకు నేర్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక ఆరోగ్యశ్రీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక ఫీజు రియంబర్స్మెంట్. రైతు బాంధవుడు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనందరి దురదృష్టం, అంతటి మహానుభావుడు మనందరి మధ్యలో నుంచి అదృశ్యం అవటం. చాలా నష్టాలు జరిగినాయి. ఒక్క రాజశేఖర రెడ్డి గారు లేకపోవటం వల్ల తెలుగువారికి చాలా అన్యాయాలే జరిగినాయి. ఈ రోజుకు కూడా సర్దుకోలేకపోతున్నాం. ఈ రోజుకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ మహానుభావుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని, స్వర్గస్థుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికి వారి ఆశీస్సుల ద్వారా మంచి ప్రభుత్వాలు ఏర్పడే విధంగా, వాటి ద్వారా మేలు జరిగే విధంగా ఆశీర్వదించాలని మరి పెద్ద ఆయనకి నేను కోరుకుంటూ, ఈరోజు వారితో ఉన్నటువంటి స్మృతులన్నీ కూడా ప్రతి క్షణం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాం. జై వైఎస్ఆర్. నమస్కారం.
ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వేధింపు కేసులు, తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. నిజంగా మిథున్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఇంతకాలం ఒక్కరోజు కూడా కస్టడీకి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే కేసులు సృష్టించారని ఆరోపించారు. ఈ అక్రమ అరెస్టుతో మిథున్ రెడ్డి ఏమాత్రం కుంగిపోరని, పోరాట స్ఫూర్తితో నిలుస్తారని నాని ధైర్యం చెప్పారు. తమకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, త్వరలోనే మిథున్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులను అనగదొక్కడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కేసు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే, మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించటం కోసమే, కుంగదీయటం కోసమే ఈ అరెస్టు తప్పితే నిజంగా ఇందులో మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజున్నా కస్టడీకి పిలిచారా? తోటి ముద్దాయిలు చెప్పినటువంటి కేవలం మౌఖిక వాంగ్మూలం ద్వారా ఈయన్ని ముద్దాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు, భయపడేది లేదు. బయటకు వచ్చిన తర్వాత అంటే మెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం, మేము కోర్టులను నమ్ముకున్నాం. ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకైతే వారానికో 10 రోజులకో ఎప్పటికోప్పటికి మీ తప్పుడు కేసులు ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావడం ఖాయం. వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో, ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో, మీకు రాజకీయంగా ఎన్ని చుక్కలు చూపించాలో చూద్దరు. కానీ కంగారేం లేదు. మీ రాజకీయాన్ని తుదముట్టించే రోజు, మీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు మరొక 3 సంవత్సరాల్లో తేవటానికి మూలకారకులు తండ్రి కొడుకులు అవుతారనేది కూడా మీరు రుచి మీకు హెచ్చరిక చేస్తున్నాం. కర్నూలు ఎంపీ మల్లు రవి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జాతీయ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ముఖ్యంగా కవిత సస్పెన్షన్, బీఆర్ఎస్ లో కలహాల అంశం, కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు, సిబిఐ దర్యాప్తు దిశపై ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కేటీఆర్, కేసీఆర్ పై కూడా కవిత నిజాలు బయటపెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ కు అంతర్గత విషయం అయినప్పటికీ పార్టీ పతనానికి ఇది ఆరంభం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కవితకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా, ఆయన కూడా నక్సలైట్లని సపోర్ట్ చేస్తున్నారని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. నేను పండిత్ సంజయ్ గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ను కానీ లేక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ను కానీ మీరు పూర్తిగా చదివి తర్వాత కామెంట్ చేస్తే బాగుండేది. ఇవాళ భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒక ఫిలాసఫీ మీద మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ఏంటి? సెక్యులరిజం, సోషలిజం, సోషల్ జస్టిస్. ఇది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ఆర్ ఐడియాలజీ. అదే బీజేపీ నాన్ సెక్యులర్, క్యాపిటలిస్టిక్, నాన్ ఇంక్లూజివ్ గ్రూప్. ఇది వాళ్ళ ఐడియాలజీ, ఫిలాసఫీ. ఇవెందుకు చెప్తున్నానంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు నక్సలైట్లకు కూడా ఒక ఫిలాసఫీ ఉందని చెప్పారు. నక్సలైట్లు ఎక్స్ట్రీమిస్టులు కానీ టెర్రరిస్టులు గారు. నక్సలైట్లు వారి ఫిలాసఫీని అమలు చేయడానికి భారత రాజ్యాంగానికి లోబడి కాకుండా భారత రాజ్యాంగాన్ని దాటి హింసాత్మకంగా అయిన వారి ఫిలాసఫీని అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో నక్సలైట్లు పనిచేస్తున్నారు. కానీ నక్సలైట్లు బేసిక్ ఫిలాసఫీ ఏంటి? భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వతంత్ర ఫలాలు అందాలని, పేదలకి
అదే రకంగా ధనవంతులకి మధ్య తేడా తగ్గిపోవాలని ప్రజలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన స్థాయికి రావాలనే ఫిలాసఫీని నక్సలైట్లు వారి ముందు పెట్టుకొని ఈ ఫిలాసఫీని అమలు చేయడానికి అవసరమైతే ఆయుధాలు పెట్టి చేయాలి. వాళ్ళు చావటమో వెతుటి వాళ్ళని చంపటమో అనేది అది ఎక్స్ట్రీమిజం. ఈ ఎక్స్ట్రీమిజానికి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సపోర్ట్ చేయాల. మరి ఏం సపోర్ట్ చేశాడు? పేదవాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొని రావాలంటే వారికి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వారికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టియాలని నిర్ణయం తీసుకున్నాం. పేదవారికి ధనవంతులతో పాటు సన్న బియ్యం తినే అవకాశం లేదు కాబట్టి సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు చేశారు. పేద ప్రజల పిల్లలు కార్పొరేట్ స్థాయిలో చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీరందరికీ కూడా కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ చేసే అవకాశాన్ని కల్పించాడు. ఇది నక్సలైట్ల ఫిలాసఫీలో ఉంది. రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రజలందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానత్వానికి రావాలని ఆర్టికల్స్ అన్నిట్లో రాయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ప్రకారం పేదవాళ్ళకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా లాభం జరగాలని పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకి కులగణన చేసి బీసీలకి 42% ఇవ్వాలని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇది నక్సలైట్ చెప్పారు కాబట్టి మేము చేయకూడదు, నక్సలైట్లు ఇండ్లు ఇవ్వాల పేదవాళ్ళ కంటే మేము చేయకూడదు, నక్సలైట్కి చదువుకునే కార్పొరేట్ వ్యవస్థ ఇవ్వమన్నారు మనం చేయకూడదని కాకుండా వారికి అందరికీ చేస్తున్నాడు. ఆయన చెప్పింది ఫిలాసఫీ. రాష్ట్రానికి నిన్న ఒక్కరోజే 9,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ మరో 5,000 మెట్రిక్ టన్నులు రాబోతున్నాయని అన్నారు. వచ్చే వారం రోజుల్లో 27,000 మెట్రిక్ టన్నులు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. పంటలకు ఎరువులు అందక ఇబ్బందులు ఎదురుతున్న నేపథ్యంలో 5 రోజుల్లో పంట నష్టంపై సర్వే పూర్తి చేయాలని అధికారులు ఆదేశించామని తెలిపారు. రైతుల పక్షాన ప్రభుత్వం అండగా ఉంటుందని తుమ్మల స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీని దహనం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ చర్య చేపట్టారు. కవిత వ్యాఖ్యలు పార్టీ సీనియర్ నేతలను అవమానించడమేనని ఆరోపించారు. బీజేపీ నాయకులకు కవిత అబ్బుడు పోయారని విమర్శించారు. తమ పార్టీ నేతలను కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కార్యకర్తలు చెప్పారు.
పార్టీ నుంచి వెంటనే కవితను పార్టీ నుంచి వెంటనే జై తెలంగాణ జై కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం వెనుకున్న కారణాలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ట్రాప్ లో పడి ఆమె పార్టీ సీనియర్ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే కన్న కూతురైనా దగ్గర బంధువైనా సమానమేనని కేసీఆర్ సందేశం ఇచ్చారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందని, చాలా బాధతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడడం, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం, పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం, పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురి కావడం, 60 లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది. కాబట్టి అలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళన గమనించి ఇలా యావత్తు పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకునే విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం బాధతో తీసుకున్న నిర్ణయమైనా పార్టీకి ఆందోళన కలిగించే విధంగా, పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకులు కార్యకర్తలు చెప్పిన దాన్ని కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పార్టీ అనేదే ముఖ్యం. పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమే అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా, కర్ణాటకలో జేడీఎస్ ఉదాహరణ తీసుకున్నా, లేక ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా దురదృష్టవశాత్తు వారి యొక్క దుశ్చర్యలకు కవిత లోను కావడం, మా పార్టీని బలహీనపరిచే విధంగా చూడడం, దానిని యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా కేసీఆర్ గారికి పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాకరంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇలా ఈ జనగామ నియోజకవర్గంలో జరుగుతున్న యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా మీరు చూసిండ్రు, ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. వాటి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, తెలంగాణ శ్రేయస్సు దృష్ట్యా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దీన్ని ఈ చర్యతో ఇంకెవరన్నా కూడా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే వారు కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్మును అడ్డగోలుగా సంపాదించి ఎక్కడ పెట్టాలో తెలియక కుటుంబంలో లుకులుకులు మొదలయ్యాయని అన్నారు. పంపకాల్లో తేడా వల్లే కుటుంబంలో గొడవలు చెలరేగాయని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావు కేసీఆర్ ను నిండా ముంచారని అన్నారు. సిబిఐ ముందు అన్ని విషయాలు బయటపెడితే వాస్తవంగా ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయని అన్నారు. మరియు హరీష్ రావు గారు కేసీఆర్ను నిండా ముంచారు. ఈ విషయంలో వీళ్ళిద్దరు చేయబట్టే కేసీఆర్కు ఈ దుస్థితి పట్టింది అని కవిత గారు చెప్పారు.
కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మా నాయకులు కూడా ఒక రెండు చోట్ల చెప్పాను, మీకున్న సమాచారాన్ని సిబిఐతో షేర్ చేసుకోండి, తప్పకుండా వాస్తవాలు బయటకు వస్తాయి. అట్లీస్ట్ ప్రజాక్షేత్రంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షింపబడినా దానికి కారణం ఎవరు అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. అవినీతికి పాల్పడిన వాళ్ళే ఎంతటి వారైనా వారిని ఉపేక్షించవద్దని సిబిఐని కోరుతున్నా. ఇవాళ ఐ థింక్ కన్సెంట్ కూడా ఇచ్చినట్టుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయని నేను ఆశిస్తున్నాను. చంద్రబాబు చేయనివి చేసినట్లు ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసెంబ్లీలో మందబలం ఉపయోగించి తమ పార్టీ నేతలను మాట్లాడనీయకుండా చేసి తర్వాత సవాళ్లు విసరడం దారుణమని మండిపడ్డారు. నిజంగా ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ 11 మంది ఎమ్మెల్యేలు కూటమికి దీటుగా నిలబడతారని తెలిపారు. ప్రజలతోనే తాము ఉన్నామని, చంద్రబాబు సూపర్ 6 వైఫల్యాలను బహిర్గతం చేస్తామని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు, లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు, భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు. ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు, అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను. అందుకోసం పొద్దుపోయిన సవాలు వేసినావు. సో నీకు దమ్ముల ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు, మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తానని 10 ఇళ్ళు కూడా తిరగలేకపోయినారు చూడు మీ నాయకులు ఎమ్మెల్యేలు. ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి, అక్కడ మిమ్మల్ని ఒకరో ఉండి జనమే ఎట్లా వెంటబడి కొడతారో తెలుస్తుంది, అక్కడైనా తెలుస్తుంది. అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా? మేము చేసాం ఏడాది పాలన మోసం, దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం. దానికి వస్తున్న స్పందన ఏంటి? మేము చేయగలుగుతున్న దీన్ని నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది, బ్రూటల్ మెజారిటీ ఉంది, నీకు ఉంది, నీకు మందబలం అంతుంది, నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్లడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి. మీరు కేకలేసి అరిచినా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, లేదా మీరు బొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు కాబట్టి. ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకుంటూ మాకు ఏదైనా ఇచ్చేయండి అది చేయండి, అక్కడికి ఎవడు పోవట్లా, ఎందుకంటే ఏదో జరగదు కాబట్టి. అలాంటి మీరుకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక, ఊరికి అనవసరంగా ఏదో అంటాడు లేపి తన్నించుకోవడం అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిదే. మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల్లో ఎనలేని భయం మొదలైందని అన్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల విషయంలో వైఫల్యం బహిర్గతమవుతోందని వ్యాఖ్యానించారు. అవగాహన ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రాజెక్టును అడ్డదిడ్డంగా చేపట్టి అవినీతి జరిగేలా చేశారని అన్నారు. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు, హైకోర్టు తీర్పులతో బీఆర్ఎస్ లోని నేతలు భయపడుతున్నారని విమర్శించారు. ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసిన వారికి తగిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు. పైచిలుకు కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తున్నప్పుడు ఇలా ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాజెక్టు కడితే ఒక్క లిఫ్ట్తో వచ్చేటువంటి ప్రాజెక్టును నువ్వు 9-10 లిఫ్ట్ల కోసము కింది నుంచి పైకి ఎత్తివేసేటువంటి కార్యక్రమాన్ని నువ్వు ఎందుకు చేపట్టినావు? నువ్వు వేసినటువంటి ఇంజనీర్ల కమిటీనే ఇక్కడ నీకు ఫీజిబిలిటీ లేదనుకున్నప్పుడు ఇంకా 3 నుంచి 4-5 కిలోమీటర్ల కిందికి వచ్చి నువ్వు ప్రాజెక్టు కడితే ఇక్కడ కూడా ఒకటే లిఫ్టుతో మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. మీరు తవ్వినటువంటి కెనాల్ కూడా వేస్ట్ కాదు, వేస్ట్ అయితే కూడా 3-4 కిలోమీటర్ల కెనాల్ మాత్రమే వేస్ట్ అయింది, మెయిన్ కెనాల్ అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా కేసీఆర్ కిందికి వచ్చి కట్టిందంటేనే దీంట్లో అవినీతి అనేటువంటిది దాగింది, స్వార్థం అనేటువంటిది దాగి ఉన్నది, దీంట్లో దోపిడీ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఎప్పటికీ నిలిచిపోతారని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, రైతు బీమా వంటి అద్భుతమైన పథకాల వల్ల ప్రజలు ఎన్నో లబ్ధులు పొందారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణాన్ని జీర్ణించుకోలేక దాదాపు 700 మంది కన్నుమూసిన విషయాన్ని ప్రస్తావిస్తూ వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన మహానేత వైఎస్ఆర్ తెలంగాణ, ఆంధ్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. ఆయన బాటలో నడుస్తూ ప్రజాసేవకుడిగా తాను కృషి చేస్తారని షర్మిల దృఢంగా తెలిపారు. రాజశేఖర రెడ్డి గారిని ఎంతో ప్రేమించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న వారు ఉన్నారు. ఆయన అద్భుతమైన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న వారికి ఉన్న అభిమానానికే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరొకసారి ఈరోజు మనందరము గుర్తు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన జీవితం. దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా వాడుకున్నారో, 16 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతుకున్నారు అంటే అది సామాన్యమైన జీవితం కాదు. ఆరోగ్యశ్రీ అయినా, రైతులకి ఉచితంగా విద్యుత్ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారి గుండెలో నుంచి పుట్టిన పథకాలు. వాటన్నిటిని బట్టి మరొకసారి దేవునికే గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ. అండ్ ఇంత అద్భుతమైన జీవితం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి ఇంత ఆదరణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది వాళ్ళ ప్రాణాలు వదలటం జరిగింది. వాళ్ళందరికీ కూడా, వారి కుటుంబాలందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.